ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. దావీదు గారు గొల్యాతును చంపిన తర్వాత సౌలు అసలు దావీదు ఎవరు, అతను ఏ ప్రాంతం, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు అన్నీ తెలుసుకుంటున్నాడు. ఆ సమయంలో యోనాతాను ఈ మాటలన్నీ ఆలకిస్తూ దావీదు గారి మాటలు విన్నప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయింది. ఇశ్రాయేలు దేశంలో స్త్రీలు అనేక మంది గ్రామాల్లో పట్టణాల్లో ఉన్న స్త్రీలు ఏం చేశారంటే తంబూరాలు వాయిద్యాలు చేతబట్టుకొని సౌలు రాజుని ఎదుర్కొనేదానికి వచ్చారు. సౌలు రాజు దగ్గరకు వచ్చి వాళ్ళు ఒక పాట పాడారు. ఏం పాట అంటే, సౌలు వేల కొలదిగాను దావీదు 10,000 కొలదిగాను, సౌలు వేల కొలదిగాను దావీదు 10,000 కొలదిగాను. ఆ స్త్రీలు మనస్సులో ఏ కపటం లేదు, నిజంగా జరిగినటువంటి సందర్భం అది. ఎవరు గొల్యాతుని జయించలేని పరిస్థితుల్లో ఫిలిష్తీయుల చేతుల్లో వీళ్ళు బానిసలుగా ఉంటూ భయపడుతున్నటువంటి రోజుల్లో మాకు స్వాతంత్రం వస్తుందా రాదా, మా యొక్క సైనికులు ఓడిపోతారేమో అని భయపడుతున్న రోజుల్లో దావీదు గారు ఒక్కడే నిలబడి గొల్యాతుని చంపడంతో వాళ్ళు న్యాయంగానే ఆ పాట పాడారు. కానీ రాజు వచ్చి సౌలు గనుక సౌలుకి ఆ మాట ఇంపుగా లేదు. సౌలు వేల కొలదిగాను దావీదు 10,000 కొలదిగాను అనే మాట ఆయన జీర్ణించుకోలేకపోయినాడు. విషపు చూపు చూశాడు. ఏం చేస్తాడు ఈ దావీదు? నన్ను చంపుతాడేమో, నా రాజ్యాన్ని తీసుకుంటాడేమో, అంతకు మించి ఏం చేస్తాడని ఒక విష స్వభావము ఆ పాటతో పాటు ఆ యొక్క సౌలు రాజులోకి వచ్చేసింది. ఎప్పుడైతే మానవునిలో కుళ్ళు కుట్ర కక్ష అనేది మనిషిలో ఉంటుందో దానికి దురాత్మ సహకారిగా నిలబడుతుంది. వాళ్ళ జీవితాన్ని నాశనం చేయటమే కాకుండా ఇతరుల జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది. మరునాడు ఎప్పుడైతే దావీదు గారి మీద విషపు చూపు చూశాడో, అతని మీద ఎప్పుడైతే కక్ష పెట్టుకున్నాడో, వెంటనే పరలోకం నుండి దురాత్మ వచ్చి సౌలు రాజుని వెరిపించడం, పిచ్చోడుగా మెంటలోడుగా అలాగ వెరిపించడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే అలాగ వెరిపించడం మొదలుపెట్టిందో దావీదు గారికి ఇలాంటివి ఏమీ తెలియదు. ఆయన నన్ను విషపు చూపు చూశాడని, ఆయనకి నేనంటే కుట్ర అని అప్పటికి ఆయనకి ఆలోచన కూడా లేదు. బెత్లెహేము గ్రామంలో ఉన్నప్పుడు సౌలు రాజుకి యొక్క దురాత్మ పట్టినప్పుడు ఆయన అక్కడి నుండి వచ్చి వీణ వాయించినప్పుడు ఆ దురాత్మ వెళ్ళిపోయేది. అందుకని ఆయన వచ్చి మరలా వీణ వాయిస్తూ ఉన్నప్పుడు ఆ దురాత్మ వెళ్ళిపోయింది. మనిషికి ఎప్పుడైతే సరే కొంతమందికి దెయ్యం పట్టినా కూడా కొన్ని విషయాలు అర్థమవుతూ ఉంటాయి. ఒకవేళ మంచోళ్ళు అయితే వెంటనే అది వెళ్ళిపోయినట్టు వాళ్ళు రిలాక్స్ అవుతారు. కొంతమంది ఏం చేస్తారంటే అది వెళ్ళిపోయినా కూడా నటిస్తూ ఉంటారు, కాబట్టి యాక్షన్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళతో భలే డేంజరు. దెయ్యం పట్టినట్టుగా యాక్షన్ చేసి మనుషులు కొట్టడం, అలాగే దెయ్యం పట్టినట్టుగా యాక్షన్ చేసి ఇతరులని దూషించడం, అవన్నీ కూడా తెలిసి చేస్తారు. కొంతమంది తెలియకుండా దెయ్యం పట్టిన చేష్టాలు అది చేస్తూ ఉంటారు. అట్లాగా సౌలు రాజు ఆయన దెయ్యం పట్టింది కానీ అది వెళ్ళిపోయింది. వెంటనే యాక్షన్ చేస్తూ దావీదుని గురిగ్గా చూసి ఈట చేత ఆయన కడుపులో కొట్టాలని, కడుపులో గుచ్చాలని, అది గోడకు తగిలి దావీదు గారు రక్తం పడి చనిపోవాలని ఒక ఈర్ష్య గుణముతో దాన్ని గురిగ్గా చూసి కొట్టాడు. కానీ దేవుడు సహాయం చేత వెంటనే దాన్ని తప్పించి పక్కన పడిపెట్టేట్టు చేశాడు. వెంటనే పక్కన పడిపోయింది. మరలా ఇంకొకసారి కూడా ఆ ప్రయత్నం చేశాడు, కానీ దావీదు గారికి తగల్లా. వెంటనే దేవుడు అతనికి సహాయం చేస్తున్నాడని అర్థమైపోయింది. 2 సార్లు ఈట చేత కొట్టినా అతనికి తగలలేదంటే ఖచ్చితంగా దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడని దావీదుకి ఇంకా భయపడడం ప్రారంభించాడు. కనుక మనలో మంచితనం అనేది ఉంటే మనకు ధైర్యం ఉంటుంది, మనకు దేవుడు సహాయం చేస్తాడు. మనం ఒకవేళ ఎవరి మీద ఈర్ష్య కోపం మనకుంటే అది మనం దేవుని దగ్గర ఒప్పుకుంటే మనం నిర్దోషిగా సంతోషిస్తాం. మన కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది, మన జీవితం కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కానీ సౌలు యొక్క మనస్తత్వం ఏంటంటే ఈర్ష్య గుణం. అతను చంపేస్తే నాకు ఇంకా తిరుగు ఉండదు, అతను అభిషేకించబడినాడు, అతను దేవుడు తోడై ఉన్నాడు, అతను ఒక్కడే నాకు ప్రాబ్లం అని ఆ స్త్రీలో పాట పాడినప్పటి నుండి విషపు చూపు చూస్తూ అనేక సార్లు దావీదు గారిని చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సౌలు రాజు
దావీదు గారిని తన గ్రామానికి పంపించేసి తన పని ఏదో చేసుకునేదానికి పంపించేసి ఉంటే సరిపోను. కానీ సౌలు యొక్క మనస్తత్వం ఏంటంటే తన దగ్గరనే ఉండాలా, మనుషులు మెప్పు కావాలా అని ఒక ప్రయత్నం. మనుషుల్ని బలపరచాలా, మంచోడుగా నటించాలా, కానీ లోపల గోతులు తవ్వాలా, మనిషిని చంపాలా అనేటువంటి ఆలోచన. అది మంచి ఆలోచన కాదు. సౌలు రాజు ఏం చేశాడంటే దావీదు గారిని తన ఇంటికి పంపించకుండా సహస్రాధిపతిగా చేశాడు, ఇంకా పై స్థానం ఇచ్చాడు. సహస్రాధిపతిగా చేసినప్పుడు అక్కడున్న సైనికులందరికీ మంచివాడుగా అనిపించుకున్నాడు. ప్రజలందరి దగ్గర మంచి పేరు తెచ్చుకున్నారు. ఎక్కడికి పోయినా కానీ దావీదు గారు అతనికి మంచి పేరు వస్తుంది. సుబుద్ధి కలిగి ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎవరిని ఎలా గౌరవించాలో తెలిసినటువంటి వ్యక్తి కనుక, దేవుని మీద ఆధారపడిన వ్యక్తి కనుక ఆయన మంచితనంగా ఉండడము ప్రజలందరికీ ఇష్టం కలిగింది. అక్కడ ఉన్నటువంటి సైనికులకి ఇష్టం కలిగింది. ఒక్క సౌలు రాజుకు తప్ప. సుబుద్ధి కలిగి ప్రవర్తించగా యెహోవా దేవుడు ఇంకా తోడుగా ఉన్నాడు. మనకు మంచితనం అనేది మనం కానీ డెవలప్ చేసుకుంటే, మంచిగా మనం ఉండాలనే ఆలోచన కలిగి ఉంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఎవరి మీదైనా కుట్రున్నా, ఎవరి మీదైనా కుళ్ళున్నా, ఎవరి మీదైనా కోపం ఉన్నా, కక్ష ఉన్నా దాన్ని యేసయ్యకి అప్పగించి, ప్రభువా ఇదిగో నాకు పలానా వాళ్ళంటే కోపం, వాళ్ళు నన్ను ఇలా చూస్తున్నారు, ఇలా మాట్లాడుతున్నారు, అవమానపరుస్తున్నారు, అయ్యా వారిని జ్ఞాపకం చేసుకుని అయినా, వారిని ఆశీర్వదించిన అయినా అని మనం అంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మన కోపం ఉండకూడదు, ఈర్ష్య ఉండకూడదు. నీవు దేవునిలో ఎదగాలంటే, దేవునిలో ఆనందించాలంటే, దేవుడు నీకు తోడై ఉండాలంటే, దేవుడు నీ బిడ్డలకు తోడై ఉండాలంటే మంచి మనసు మనకు ఉండాలి. ఎప్పుడైతే మంచి మనసు మనకుంటుందో మనకు వచ్చే ఆపదల నుండి దేవుడు తప్పిస్తాడు. అది దావీదు గారికి సొంతగా ఉన్న లక్షణాలు, నేర్చుకున్న లక్షణాలు కాదు, తన సొంతగా ఉన్న లక్షణాలు. మంచిగా ఉండడం, అందరితో సుబుద్ధి కలిగి ఉండడం, అందరితో కలిసిపోవడం, దేవుని ప్రేమించే వాళ్ళని ఎక్కువగా గౌరవించడం దావీదు గారికి ఉన్న మనస్తత్వం. దేవుని మందిరానికి వెళ్ళడం అనేది దావీదు గారికి ఉన్నటువంటి మంచి మనస్తత్వం. దేవుని పై స్థానంలో పెట్టడం అనేది దావీదు గారికి ఉన్నటువంటి మంచి మనస్తత్వం. దావీదు గారు దేవుని పాటలు పాడడంలో కానీ, వాయిద్యాలు వాయించేటువంటి విషయంలో కానీ, ఎవరి మీద కుట్ర కానీ, కుళ్ళు కానీ, కక్ష కానీ లేకుండా దేవుణ్ణి సంతోషపెట్టాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్న వ్యక్తి దావీదు గారు. సౌలు రాజు గొల్యాతుని చంపితే తన పెద్ద కుమార్తెనిచ్చి వివాహం చేసి వాళ్ళ కుటుంబాన్ని స్వతంత్రులుగా మార్చి వాళ్ళని నేను గొప్ప చేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. దావీదు గారు ఎప్పుడైతే గొల్యాతుని చంపినా కూడా వాళ్ళ కుమార్తెనిచ్చి పెళ్లి చేయలేదు, తన తండ్రి కుటుంబాన్ని పట్టించుకోను లేదు. అసలు వాగ్దానం చేశాడు కానీ పట్టించుకున్నటువంటి వ్యక్తి సౌలు రాజు. అదే రీతిలో మరలా తన పెద్ద కుమార్తెని ఇవ్వాలనుకుంటాడు. కానీ దావీదు గారు అంటాడు, నేను ఏ పాటి వాడిని నీ రాజుగారి కుమార్తెను చేసుకోవడానికి, నేను ఎంతటోడిని నేను రాజుగారి కుమార్తెను చేసుకోవడానికని మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి దావీదు గారు. పై స్థానంలో ఆలోచించే వ్యక్తి కాదు, కుట్ర చేసే వ్యక్తి కాదు. అందువలన పెద్ద కుమార్తెని వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేశాడు. రెండో కుమార్తెనైనటువంటి మీకాలు దావీదు గారిని ప్రేమించడం సౌలు రాజు చూశాడు. ఓహో, పెద్ద అమ్మాయి పోతే పోయింది, రెండో అమ్మాయిని ఇచ్చేనా పెళ్లి చేస్తామని చెప్పేసి సౌలు రాజు తన సైనికులతో చెప్తాడు, దావీదు గారు ఒకవేళ ఫిలిప్తీలో ఒక ముందోళ్ళు కానీ తీసుకొని వచ్చినాడంటే 100 ముందోళ్ళు తెచ్చినట్లయితే నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని. అంటే ఫిలిప్తీల మధ్యకి దావీదు గారు వెళ్తే దావీదు గారిని వాళ్ళు చంపేస్తారు, ఆ దేశం నుండి మళ్ళీ తిరిగి రాడు, అక్కడే చనిపోతాడని ఒక కుట్రతోటే దావీదు గారిని అక్కడికి పంపిస్తాడు. మరొక వీడియోలో దావీదు గారి మీద విషపు చూపు, సౌలు యొక్క పరిస్థితిని గురించి, అలాగే వాళ్ళ కుమార్తెని ఇచ్చి వివాహం జరిగిన తర్వాత ఏం జరిగింది, దావీదు గారు ఎందుకు అరణ్యానికి పారిపోయినాడు, ఎలాగ దావీదు గారు రాజు అయినాడని చిన్న చిన్న వీడియోల ద్వారా మీకు తెలియజేస్తాను. ఈ వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఈ ఛానల్ బలపరచండి. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రైజ్ ది లార్డ్.